హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కవిత శ్రీనివాస్. ఈరోజు రెసిపీ వచ్చి ఎగ్ కర్రీ అండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఈ ఎగ్ కర్రీ కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి. సో ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే 2 యాలకులు, 3 లవంగాలు, అలాగే 4-5 పీసెస్ అండి దాల్చిన చెక్క వేసుకోవాలి. అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఇప్పుడు ఒక 4 టేబుల్ స్పూన్ అంతా ఎండి కొబ్బరి వేసుకోవాలండి. సో చక్కగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలండి ఇలా కట్ చేసుకొని కూడా యాడ్ చేసేసుకోవాలి. సో చక్కగా ఫ్రై చేసిన తర్వాత కాస్తంత కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు కాస్తంత కలర్ చేంజ్ అయిపోతే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక 4 టమాటో పీసెస్ అండి, అంటే 3 పెద్ద సైజు టమాటోస్ అండి చల్లారి పెట్టుకోవాలి. పక్కన పెట్టేసుకుందాం. బాగా చల్లారిన తర్వాత మిక్సీ గ్రైండింగ్ వేసుకుందామండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బాయిల్డ్ ఎగ్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడైతే 10 ఎగ్స్ని వేసుకుంటున్నానండి. సో 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటే ఎగ్స్కి కలర్ బాగా వస్తుంది. ఎగ్స్ 2 వైపులా ఇలా ఫ్రై చేసేసుకోవాలండి, బయట లేయర్ అంతా క్రిస్పీగా వచ్చేలాగా. అయితే ముందుగా మసాలా చల్లారి పెట్టుకున్నాం కదండి, అది పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఎగ్స్ చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకోవాలి. అదే ఆయిల్ని యాడ్ చేసేసుకుంటున్నాను. అలాగే కాస్తంత ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వరకు పడుతుందండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక ఉల్లిపాయ అండి స్లైస్గా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిర్చి, కాస్తంత కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాలండి, వేగితే టేస్ట్ చాలా బాగుంటుంది. బాగా గోల్డెన్ కలర్లో రావాలి. సో చక్కగా ఫ్రై అయిపోయిందండి ఉల్లిపాయలు. ఇప్పుడు వీటిలో నేను మునక్కాడలు యాడ్ చేసుకుంటున్నాను అండి, ఒక 6 to 8 అండి. ఎగ్ కర్రీలో మునక్కాడలు చాలా బాగుంటుందండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు మునక్కాడలు వేసుకోండి, లేదంటే మామూలుగా ఎగ్ కర్రీ చేసుకోవచ్చు. సో మునక్కాడలు వేస్తుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందని వేసాను. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. ఇంకొకసారి బాగా కలిపేసుకోవాలండి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలండి. ఒకసారి కలిపేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఆల్రెడీ అంతా మసాలా కూడా ఫ్రై అయ్యింది కాబట్టి సో సరిపోతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కసూరి మేతిని యాడ్ చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ కసూరి మేతి వేసుకుంటే. కసూరి మేతి లేకపోయినప్పుడు తాలింపులో 1 టీ స్పూన్ మెంతులు వేసుకుంటే సరిపోతుంది. అలాగే టేస్ట్ తగ్గట్టుగా మనకి సాల్ట్ని యాడ్ చేసేసుకోవాలి. బాగా కలిపేసుకోవాలి అండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి ఆయిల్ పైకి వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ ఎగ్ కర్రీ క్వాంటిటీ బట్టి అండి, పులుసు ఏదైతే ఉందో అది క్వాంటిటీ బట్టి మనం
పులుపుని యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే 50 గ్రామ్స్ చింతపండు నానబెట్టుకొని ఆ వాటర్ని యాడ్ చేసండి. అంటే దాదాపుగా 3 టీ కప్స్ అంతా వాటర్ని యాడ్ చేశాను. ఇప్పుడు ఫ్రైడ్ ఎగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకోవాలి. ఎగ్స్ అన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ వరకు ఇలా మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఉడికించుకోవాలండి. ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. చక్కగా ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు కాస్తంత కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలి. సో చక్కగా రైస్తో అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కలిపేసుకోండి. సో చక్కగా వేడివేడి అన్నంలో అయితే కలుపుకుంటే చాలా బాగుంటుంది. మరి ఈ కర్రీని తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.